కాంగ్రెస్ నేత మైనపల్లి హనుమంతరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సొంత విమానాలు వాళ్ళ సొంత ఫ్లైట్స్ కొనుక్కున్నారు. ప్రజలు గమనిస్తలేరా? ఇవి ఇలా చాలా మాట్లాడుతున్నారు. మీరు లక్షల కోట్లకు ఎదిగిపోయినరు. మా గౌరవ ముఖ్యమంత్రి ఏమంటుండంటే డిష్ వాషింగ్ చేయడం తప్పు కాదు, అక్కడ డిష్ వాషింగ్ చేసి లక్షల కోట్లు ఇడికెళ్ళి వచ్చినాయి. ఆయన గెలిచింది కూడా ఎట్లా? తెలంగాణ ఉద్యమం పేరట కేకే మహేందర్ రెడ్డి గారు హార్డ్ వర్క్ చేసి ఆ కాన్స్టిట్యున్సీని మంచిగా ప్రతి ఉద్యమంలో పాల్గొని సరిగ్గా టైంకి వచ్చి నోటికాడు బుక్క ఎత్తుకొని పోయి 300 ఓట్లు 400 ఓట్లతో గెలిచిన ఘనత నువ్వు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు వితౌట్ సింబల్ ఇండిపెండెంట్ గా జెడ్పీటీసీ అయ్యాడు, ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీ అయ్యాడు. హీ గాట్ హిస్ ఇండివిజువాలిటీ, హీ హాజ్ ప్రూవ్డ్ దట్. అది ఎందుకు గుర్తు చేస్తలేవు? నువ్వు మర్చిపోయినావా? అమెరికా నుంచి వచ్చాడు, తప్పు లేదు. నువ్వు అమెరికాలో చాలా చదువుకున్నావు, మీ నాన్నగారి అది ఇత్తనం కాబట్టి మీరు మాటలల్లా మేధావులు. వీళ్ళని మించేవాడు మాట్లాడు. నువ్వు తిమ్మిని బొమ్మ చేస్తారు, బొమ్మని తిమ్మి చేస్తారు. అది యు ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దట్, వి నో ప్రిటీ వెల్ దట్. అది కాదు మాట్లాడేది ఇక్కడ. అంటే చదువున్నా లేకున్నా ఇక్కడ సత్తా ఉన్న కేపబిలిటీ ఉన్న గ్రౌండ్కి వెళ్ళి వచ్చిండు. గ్రౌండ్ రియాలిటీ తెలుసు. హార్డ్ వర్క్తో వచ్చిండు కాబట్టి ప్రజలందరికీ కూడా తెలుసు. ఇలా మేమేవైతే పథకాలు చెప్పినామో అన్నీ కూడా ఫేస్ వారిగా ఇలా ప్రతి ఊర్లో 50 ఇండ్లు 100 ఇండ్లు ఇచ్చినాం. మీరేమిచ్చిర్రు? హైదరాబాద్ ఒకటి నీకు ఎక్కడ ల్యాండ్స్ కొన్నాం అక్కడ ఫ్లైఓవర్స్ మొత్తం రాష్ట్రం డబ్బులను తెచ్చి ఇక్కడనే డంప్ చేసిండ్రు. ఎవరబ్బా సొమ్మిది? యూఆర్ ట్యాక్స్ పేయర్స్. ప్రజలందరూ ఇలా మీడియా సోదరులు ఉన్నారు. మీడియా సోదరులకు కూడా కొన్ని చోట్ల ఎలక్షన్స్ ఉన్నాయంటే ఖమ్మంలో ఇచ్చేసిండ్రు. అంటే వీళ్ళు మీడియాలో పనిచేస్తలేరా? వీళ్ళు మనోళ్ళు కాదా? మన ఇండియన్స్ కాదా? మన రాష్ట్రం వాళ్ళు కాదా? నేను చెప్పేది ఏంటంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు చూసినా కూడా సమానంగా చూస్తాడు. ప్రతి విలేజ్ లో సిస్టమేటిక్ గా చేసుకుంటూ పోతున్నాం మేము. ఇవి ప్రజలు గమనించారు కాబట్టి మాకు మ్యాండేట్ ఇచ్చిండ్రు, బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చిండ్రు. ఇవెందుకు గమనిస్తలేరు? నేను ఒకటే చెప్తా ఉన్నా కేటీఆర్ కు, ఇదే విధంగా సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని యూట్యూబ్ అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా మాట్లాడితే మేము సహించబోము. రేపు టీ న్యూస్ నేలమట్టం చేస్తే, ఎందుకంటే నేను ఒక 30-40 మంది పోయి మహా న్యూస్ మీద అటాక్ చేసిండ్రు. అంటే మీరు చేస్తే పెద్ద గ్రేటా? మాకు చేత కాదా? మాది లక్షల మంది వస్తారు, లక్షల మంది వచ్చి మీద పడతారు. నేలమట్టం టైం పెట్టాము, ఇంకో పీరియడ్ మార్నింగ్